వాగ్దేవి నమోస్తుతే. కనుక అమ్మ నాన్నను సేవించు, అమ్మ నాన్నను గౌరవించు, అది చేయాలి. మనము రామాయణం చదివితే తెలుస్తుందండి. వాల్మీకి మహర్షి రాముని విషయంలో చాలా సందర్భాల్లో అంటుంటాడు ఆయన, పితృశుశ్రూషణే రతాః. అమ్మ నాన్నల సేవ చేయడంలో విపరీతమైన ఆసక్తి అట రామునికి. ఎంత ఇష్టమో, సమయం దొరికితే చాలు వాళ్ళ సేవలోకి వెళ్ళిపోయేవాడు ఆయన. అంటే రాముడు ఏ మర్యాదను నేర్పినాడు ఈ జాతికి, ఎటువంటి ఆదర్శాన్ని ప్రకటించినాడు ఈ జాతికి. అమ్మ నాన్నను గౌరవించాలి. అంతెందుకు శ్రవణ కుమారుని కథ ఉంది. గుడ్డివాళ్ళని తల్లిదండ్రులు కావళ్ళు మోసుకొని తిరిగినాడు ఆయన. పాండురంగడు ఉన్నాడు, వాళ్ళు తల్లిదండ్రులకు పాదాలు తుతుంటే భగవంతుడు వచ్చాడు, పాండురంగా రావయ్యాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చినా అన్నాడు. అంటే లేచి రుకలే, దేవుడు వచ్చింది కదా అని రుకలే ఆయన. అయ్యా మా అమ్మ నాన్నలు సేవ చేస్తున్నా, తర్వాత వస్తానన్నాడు. అంటే దేవుడు కూడా అక్కడ రెండవ ప్రాధాన్యం దేవునికి కూడా, మొదటి ప్రాధాన్యం అమ్మ నాన్నలకి. అమ్మ నాన్నల సేవ అయినాక సరే దేవుడు కనిపిస్తే కనిపించని, అనుగ్రహిస్తే అనుగ్రహించని, లేదంటే లేదు, నాకు ఇదే ముఖ్యం అనుకున్నాడు. మెచ్చుకున్నాడు భగవంతుడు. అంటే ఎంత గొప్ప విధండి, ఇది ఎంత నేర్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క సేవకు ఇంత ప్రాధాన్యం ఇచ్చింది ఈ జాతి. ఎన్నో కథలు, ఎన్నో కథలు. కనుక ఇవాళ సమాజం ఎట్లయిపోయింది అంటే, మన చిన్నతనంలో అమ్మ కావాలి, నాన్న కావాలి. ఎందుకు? మన ఒళ్ళో ఉన్నప్పుడు పెంచడానికి, సాకడానికి, మన ఫీజులు కట్టడానికి, మన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, వాళ్ళపైన అలుగుతాం, సాధిస్తాం, రకరకాలుగా చేస్తాం. కానీ రెక్కలు వచ్చినాక పక్షులాగిరిపోతాం. ఏం దుర్మార్గం ఇది! ఏరు దాటాక తెప్ప తగలబెట్టడంలో ఒక సామెత ఉంది. అది ఇవాళ సమాజంలో చాలామంది విషయంలో ఆ సామెత అన్వర్థమవుతుంది. వాళ్ళ వెళ్ళిపోతున్నారు, అమెరికా వెళుతున్నారు, అయిపోయి వాడు అక్కడ సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు, హాయి ఉంటున్నాడు. వాడు ఇక్కడ తల్లిదండ్రులతో ఫోన్, లేదా ఎప్పుడైనా ఉంటే 10 రూపాయలు పంపుతాడు. వాడు ఇక్కడ అమ్మేమేండు, నాయనేమేండు వాడికి అవసరం లేదు. వీడియో కాల్ చేయడం, మాట్లాడు. వీడియో కాల్తో సంతృప్తి అవుతుందా? టీవీలో భోజనం పెడితే మన కడుపు నిండుతుందా? ఆలోచించాలి దయచేసి. అమ్మ నాన్నలకు కావాల్సింది నువ్వు పంపించేటువంటి అరకొర డబ్బు కాదండి. అమ్మ నాన్నలకు కావాల్సింది ఆత్మీయత, ఆనందంగా పలకరించి పిలుపు కావాలండి వాళ్ళకు. అది కావాలి, వాళ్ళతో కూర్చోగలగాలి. అది కదా నువ్వు వాళ్ళకు వృద్ధాప్యం చేయాల్సింది. లేదు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేస్తే నేను వాళ్ళకి కడతానండి, నేను ఫీజు కట్టేస్తాను, ఎంత కావాల్సి 10,000 కాకుండా 50,000 కడతాను నేను అంటే అదే చెల్లుబడే? డబ్బు కట్టడంతో నీ రుణం పోతుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అమ్మను పడేస్తావా అట్లా? అమ్మ ఈయకుంటే మనకు జన్మ ఉన్నదా? అమ్మ చేయకుంటే మనకు బ్రతుకు ఉన్నదా? అమ్మ ఈయకుంటే మనకు జన్మ ఉన్నదా? అమ్మ చేయకుంటే మనకు బ్రతుకు ఉన్నదా? అమ్మ తోడుంటే ప్రతిరోజు పండుగే, అమ్మను పట్టించుకోక బ్రతికున్నా దండుగే. అది ఏం జీవితం? నిజమైన పండుగ ఏమిటంటే, నిజమైన ఆనందం ఏమిటంటే డబ్బు సంపాదించడం కాదండి, అమ్మ నాన్నలతో కలిసి జీవించడం, అమ్మ నాన్నలతో కలిసి భోజనం చేయడం. అంతకన్నా ఆనంద క్షణాలు ఇంకే ఉండవు ఒక మనిషి జీవితంలో. ఇవాళ చాలామంది అమ్మ నాన్నలకు దూరంగా బతుకుతున్నారు. అమ్మ నాన్న ప్రముఖులు కూడా, ఆశ్చర్యం అంటే ప్రముఖుల తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. స్థితిపరులు కూడా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఇవాళ చదువుకున్న వాళ్ళే చాలామంది తల్లిదండ్రులకు పెడుతున్నారు. ఇంకా పల్లెల్లో కాస్త నయమండి, వాళ్ళు ఏం చదువుకున్నారో చదువుకోలేదో కానీ అమ్మ నాన్న చూసుకుంటారు, కల్లో గొంజో ఊసి వాళ్ళకు. ఇవాళ నాగరికుల్లోనే ఈ నాణ్యత లోపించింది. అంటే చేతులు దులుపుకోవడం కాదండి, నిజంగా మన అమ్మ నాన్నలు కూడా చిన్నప్పుడే చేతులు దులుపుకోనంటే మనం ఉండేవాళ్ళమా? మన మనుగడ ఉండేదా? కనీసం మానవత్వం లేదా మనకు? ఇది ఆలోచించాలి. అందుకే కృష్ణ పరమాత్మ ద్వారా భాగవతం అద్భుతమైన సందేశాన్ని వాళ్ళిచ్చింది. తల్లిదండ్రులకు సేవ చేయాల్సిందే, ఎవడు చేయడో వాడు పాపాత్ముడు, వాడు నరకానికి వెళతాడు అని చాలా నిష్కర్షగా
ముక్కుసూటిగా తేల్చి చెప్పింది అమ్మ నాన్నల పట్ల అమర్యాదగా ఉంటే ఏమవుతాడో. కనుక అమ్మ నాన్నను గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరిది అని చెబుతూ స్వస్తి.